ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి కూడినటువంటి సహోదరులకు సహోదరులకు కూడా క్రీస్తు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవునికి వాక్యం వెళ్దామండి. అదొక తల వంచి ప్రార్థన ఏకీపించడానికి కోరుతున్నాను. దయగల మా తండ్రి, ప్రేమల రాజా, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కనికను బట్టి, నీ జాలిని బట్టి, నీవు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి 10 నిమిషాలు మరి పాటలతో వాక్యంతో స్థుతించాము, గణపరిచాము, నీ మహింపరిచాము. నీ మెండైన దేవులు పొందుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేసావు. అయ్యా, ఈ సమయంలో తండ్రి అడుపునంటున్న తండ్రి నీ పక్షంగా నిలువబడింది నేనైనప్పటికీ మాట్లాడేది నీవు కనుక నా గలము ద్వారా, నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, నీ యొక్క జీవవాక్కులు మా అందరి హృదయాలు నింపబడిన వాక్కుల చేత మేము బలపరచబడి ఈ లోకంలో నీ కొరకు జీవించి పరలోకములకు చేర్చబడే వారిగా మమ్మల్ని సన్నద్ధులు చేయమని యేసు నామమున అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రేమను బట్టి మనకు దినమందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఒకే ఒక మాట. చాలా ఒక చక్కని మాట మనకి కనిపిస్తుంది. ఆయన మీతో చెప్పునది చేయుడను. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. మన ఏ తండ్రి అయితే పరలోకాన్ని మన కొరకు ఏర్పాటు చేసి మన రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో, ఆయన చేత నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చినటువంటి తల్లి మాట్లాడుతున్న మాట, ఆయన మీతో చెప్పునది చేయుడను. మన సాధారణంగా పెద్దల మాట మనం ఏం చేస్తామని గౌరవిస్తాం. తల్లిదండ్రుల యొక్క మాటను కూడా గౌరవిస్తాం. మన తల్లి కూడా, మన పెద్ద కూడా ఏం చెప్తారంటే, ఇదిగో నీ తల్లిదండ్రుల యొక్క మాట విను అంటే వినడం వల్ల మంచిదా? ఎస్, మంచిది. అంటే భూమి మీద ఉన్నటువంటి వారు పెద్దవారు అనగా, తల్లిదండ్రులు అనగా, మనకంటే ఉన్నతమైన వారు చెప్పిన మాట విను అని మనం ఏ విధంగా చెప్పుకుంటున్నామో, అలా పరము నుండి వచ్చినటువంటి ఆ యొక్క దేవదేవుని యొక్క కుమారుడు ఆయన చెప్పింది వింటే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. అవును, ఆయన మాటలే అద్భుతం. భూమి మీద ఉన్న తండ్రి మాట వింటేనే మన జీవితం బాగుంటుంది, బాగుపడుతుంది, మనం సన్మార్గంలో ఉండగలుగుతాము, మనం ప్రయోజనం అవుతాము అనేటువంటి ఆలోచన కలిగినటువంటి మనం దేవుని యొక్క మాట వింటే ఇంకెంత ప్రయోజనం అవుతాం, ఇంకెంత మంచి వాళ్ళు అవుతాం, ఇంకెంత ఆధారం దొరుకుతుంది మనకి. మరి వారు ఆ శిష్య వారి యొక్క ఆ పెళ్లి విందుకు వచ్చినటువంటి కార్యక్రమంలో వారు చెప్పిన మాట, తల్లి చెప్పిన మాట, ఆయన మీతో చెప్పునది చేయుడను. విన్నారా లేదండి? విన్నారు. అంటే ఈరోజు ఖాళీ హృదయాలతో వచ్చాము, ఖాళీ మనసులతో వచ్చాం, ఖాళీ చేతులతో వచ్చాం. ఈ లోకంలో మనకి ఏది లేదు. ఏది ఉన్నప్పటికీ అది మనది కాదు. ఇప్పుడు మనకి కార్లు ఉన్నాయి, బోర్డు ఉన్నాయండి, అది మనది అవుతుందా? లేదు. ఈ మెట్టు దిగి వెళ్ళాలంటే దేవుని కృప కావాలి. ఎవరు కావాలి? ఆయన మీతో చెప్పిన వాడు కావాలి మనకి. ఆయన ఉంటేనే మనం అన్ని అనుభవించగలం. కనుక ఆయన చెప్పిన మనం చేయగలిగితే అన్నీ పొందుకుంటాం. అంటే మన చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ మనం అన్నీ పొందుకుంటాం. ఎలా పొందుకుంటాం? ఆయన చెప్పినది చేయాలి. ఆ రోజు ఆ పెళ్లి విందులో ఏమున్నాయి? ఖాళీ బాణలు ఉన్నాయి. ఆ బాణంలో మనం త్రాగేటువంటి వాటర్ ఉంది. ఆ వాటర్లో ఏమీ లేదు, సారం లేదు, ఒక తీపిదనం లేదు, ఏమీ లేదు. కానీ ఆయన మాట వింటే ఏమైపోయిందండి? ద్రాక్షరసంగా మారిపోయింది. అబ్బా, ఆయన మాట వింటే నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోతే నీ నా ప్రాప హృదయాన్ని కనుక ఆయన దగ్గర పెడితే ఏ విధంగా మారిపోతాండి? అబ్బా, పవిత్రంగా మారిపోతాడా? పాపం పోతుందట. అంటే మన ఉదయం పాపముతో నిండుకున్న ఉదయంతో వచ్చాం. ఇప్పుడు మరింత అంటుంది, ఇదిగో మీరు ఆయన చెప్పింది వినండి.
ఈరోజు మనంతా ఎవరు బోధించినప్పటికీ దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన చెప్పేది మనం ఏం చేయాలి? వినాలి. అంటే మాట్లాడుతుంది ఇక్కడ నిల్చుని గ్రంథాన్ని విప్పి మాట్లాడుతున్న వ్యక్తి తన ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తున్నాడా? దేవునికి ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తున్నాడా? దేవునికి ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మన యొక్క ఉద్దేశాన్ని వ్యక్తపరచడం ఎంత మాత్రము కాదు. మన ఉద్దేశాన్ని వ్యక్తపరిస్తే ఈ లోకంలో ఆగిపోతాం. అదే కనుక దేవునికి ఉద్దేశాన్ని వ్యక్తపరిస్తే ఆయన మీతో చెప్పినది చేస్తే కనుక, ఆయన చెప్పేది మనం చేస్తే కనుక, ఇదిగో మన పాపం ఏమైపోతుందంటే మారిపోతుంది. మన పాపం కడిగివేయబడుతుంది. ఆ రోజు ద్రాక్షరసం అయిపోయింది, కడిగివేయబడ్డాయి. నీళ్లు నింపాలి కానీ నీళ్లు కానీ కడిగివేయబడ్డ ఆ యొక్క బావిలో ఆయన మాట ఉన్నారు కాబట్టి పోయినటువంటి ద్రాక్షరసం, అయిపోయినటువంటి ద్రాక్షరసం మరలా తిరిగి వచ్చింది. దేని బట్టి? ఆయన్ను బట్టి. మన బట్టి కాదు సుమా, మన తెలివితేటల బట్టి కాదు సుమా, మన ఆస్తి అంతస్తులు బట్టి కాదు కమా మనకు పేరు వచ్చింది. ఆయన్ను బట్టి, ఆయన మాట వింటే, చూసారా, ఆయన మాట వినగలిగితే కనుక ఎలా అంటే ఇదిగో 66 పుస్తకాల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. తమను ముందుగా చెప్పినప్పుడు ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడుతున్నాం. మరి మనతో ఎలా మాట్లాడాలా? 66 పుస్తకాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మాట వినాలా? వినాలి. అందుకని అంటది ఇక్కడ, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఎస్, 66 పుస్తకాల్లో ఏదైతే చెప్తూ ఉందో, బోధకుల ద్వారా, సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అనేక మంది ద్వారా ఏదైతే దేవుని మాటగా బోధించబడుతుందో సమాజంలో, అది మనం ఏం చేయాలట? వినాలి. వినకపోతే మనకు జీవితం లేదా? లేదు. జీవితం ఉంది అనుకుంటే అది మన భ్రమ. కొంతకాలం ఉంటుంది, ఆటోమేటిక్గా మాయమైపోతుంది. అదే కనుక ఆయన మాట అంటే మన జీవితం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది. అందుకని కదా దీపం ఉండగానే మనం ఏం చేసుకోవాలి? చక్కబెట్టుకోవాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడే మనం ఆయన మాట ఏం చేయాలి? వినాలి. ఇప్పుడు వాళ్ళు బాగా నింపన్నారు, ఆయన చెప్పాడు, వెంటనే ఇంటే పని అవుతుంది, తర్వాత ఇంటే పని అవుతా, వెంటనే వినాలా. ఇప్పుడు వెళ్తున్నప్పుడు దోడ గొడి ఉంది, పడిపోతావా అన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కంచేపు నాకు ఇందామని అనుకున్నాం. మనం ఏమైపోయాం? కంచేపు లోపల మనం పడిపోయాం. అంటే మాట వినలేదు కనుక భూమి మీద ఉన్న వాడి మాట వినకపోతే, గుర్తులో పడిపోతే, అలా దేవుని యొక్క మాట విన్నప్పుడు మనం పాపపు ఊపిలో, పాపపు అగాధంలోనికి పడిపోతాం కనుక ఆయన మాట మనం వినాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము చూడండి చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ స్థలం ఇవ్వాలట. ఎవరికి ఇవ్వాలి స్థలం? దేవునికి స్థలం ఇవ్వాలట. అంటే స్థలం ఇచ్చేవారిగా లేవా మనం? లోకాన్ని ఉద్దేశించి మాట్లాడుకుంటే మనము కొనుక్కున్నటువంటి కష్టార్జితమైనటువంటి ఆస్తిని కంచేసి మనం ఏం చేస్తాం? కాపాడుకుంటాం. అవతల వ్యక్తికి స్థలం ఇస్తామా? ఏమో. చాలా మంది పాపం లోపల లోపల స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. చాలా మంది చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో కాబట్టి సేవలో పనిచేసుకుంటూ స్థలం కొనుక్కుంది, బ్రహ్మాండమైన ఇల్లు కట్టేసుకుంది, వెళ్ళడానికి మార్గం లేదు. నాకు ఫోన్ చేసి బ్రదర్ ఇల్లు వేస్తేనే అనుకుంటున్నాను చెప్పండి. ఏమమ్మా పరిస్థితి అంటే, వెళ్ళడానికి నువ్వు వెళ్ళడానికి మార్గం లేనప్పుడు మరి మేము కొనుక్కుంటే మేము వెళ్తాం అంటే మీరు ఏమైనా కన్విన్స్ చేసుకుంటారేమో. అదేదో మీరే చేసుకోవచ్చు కదా. ఆ ఇల్లు కట్టుకునేటప్పుడట ఆయన అన్నాడట, నేను ఇస్తాను మీరు కట్టుకోండి అని. కానీ తీరా కట్టిన తర్వాత ఇవ్వట్లే. డిమాండ్ ఏంటంటే డబ్బులు, లోక సంబంధమైన ధనాన్ని సంపాదించడానికి. 1,00,000 5 లక్షలు ఇజ్రాయేల్ కదా, డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, ఎంతైనా ఇస్తారులే. అంటే మన స్థలాన్ని ఏం చేస్తాం? కట్టడి చేసుకుంటున్నాం. ఎవరికి చోటు ఇవ్వట్లేదు. నీ భూమి మీద ఎవరికి చోటు ఇవ్వకపోతే దేవుడు అన్నాడు కదా, నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో పరలోకంలో కూడా బంధించబడతావు. అంటే నీవు భూమి మీద ఏదైతే అడ్డుకట్టుగా నిలబడ్డదో నీకు కూడా పరలోకంలో అడ్డుకట్టుగా ఉండిపోతుంది. కనుక స్థలం అనేది ఇవ్వాలి.
నిజంగా వారు ఇల్లు కట్టుకున్నారు, వెళ్ళడానికి మార్గం లేదు. ఇప్పుడు కాస్త కోస్త తీసుకుని కాస్త మార్గం ఇస్తే ఎంత బాగుంటుంది. భూమి మీదే మార్గం వెళ్ళినప్పుడు దేవుని యొక్క మార్గం అసలే ఇరుకైందట. ఒంటే సూది బెచ్చంలో పోతుంది కానీ ఆ ధనవంతుడు ఆ యొక్క మార్గంలో ప్రవేశించాడట. అంటే భూమి మీదే నువ్వు మార్గం వెళ్ళినప్పుడు దేవుని మార్గంలో అవకాశం ఎక్కడ దొరుకుతుందండి? కనుక స్థలమీయుడి, స్థలం ఇస్తే ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. దేవుడికి చోటు ఇస్తే అద్భుతం జరుగుతుంది. అక్కడ బాణలో దాక్షసగా మారిపోయింది మాట వింటే. ఇక్కడ స్థలం ఇస్తే స్థలానికి ఎక్కడికి వెళ్ళి మనం? హృదయం అనే ఈ స్థలంలో మనకి దేవుడికి స్థలం ఇవ్వాలండి. ఆ స్థలం కనుక ఇస్తే భూమి మీద ఉండగానే ఆయనకి స్థలం ఇస్తే చనిపోయినటువంటి ఒక అమ్మాయి ఏం చేసింది? బ్రతికింది. అంటే ప్రాణం పోయిన తర్వాత కూడా ప్రాణం ఇవ్వగల శక్తిమంతుడా? ఇవ్వగల శక్తిమంతుడే కనుకనే ఆయనకి మనం ఏం చేయాలి? స్థలం ఇవ్వాలండి. స్థలం ఇవ్వాలి. హృదయం ఉంది, ఏమి ఖాళీ ఉండదు. ఖాళీ ఉండదు కదండి. అన్ని ఏయో లోక సంబంధమని అన్నీ ఉంటాయి, కానీ దేవునికి స్థలం ఉండదు. కానీ దేవునికి స్థలం ఇవ్వకపోతే మన జీవితంలో జరిగిన అద్భుతాలు మనం కోల్పోతాం. అక్కడ స్థలం ఇచ్చాడు కనుకనే ఆ రోజు కనుక యేసు ప్రభువు వారికి స్థలం ఇవ్వకపోతే ఆ కుమార్తె బ్రతికి ఉండేదంటారా? బ్రతికి ఉండేది కాదు. ఈరోజు సంఘానికి రాగలిగామంటే మనం హృదయంలో చోటు ఇవ్వగలిగాము కాబట్టి రాగలుగుతున్నాం. చోటు ఇవ్వకపోతే రాగలుగుతామండి? రాలేమండి. మార్గం తెరవబడదండి మనకి. కనుక దేవుడికి ఏం చేయాలి? మన జీవితంలో అద్భుతం జరగాలి అనుకుంటే మన హృదయంలో చోటు ఇవ్వాలి. భూమి మీద ఎవరైతే ఇబ్బందులు ఉంటున్నారో, ఇరుకుల్లో ఉంటున్నారో వారికి కూడా మనం ఆశ్రయం అనేది కల్పించాలి. ఆశ్రయం వారికి కల్పించకపోతే అంటాడు కదా, అయ్యా పలానా రోజుని ఇదిగో నేను వచ్చాను కుమారుడు, నాకు ఏమిచ్చావు? నాకు స్థలం ఇచ్చావు? నువ్వు ఇవ్వలేదు. చాలా మంది మన దగ్గర ఏ నిరాధం లేని వారు ఆ పంచల్ని ఎక్కడ పడుకుంటారు. చాలా మంది చెప్తారు, మా ఇంటికాడ పడుకునేవండి, దూరంగా వెళ్ళి పడుకుంటారు. నువ్వు మరి పరలోకి వెళ్ళిన తర్వాత తీర్పులని, అరే రోజున మీ ఇంటికి వచ్చాను పంచన పడుకుంటే నువ్వు గంటేసావంటే నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడుగుతాం మనం. అంతే కదండి. లేదురా నాయన, నీకు బోధకులు సంఘాల్లో బోధించారు, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉన్నా గొంతాల్సిలా బోధించారు, ఎన్నావాడు అంటే అబ్బే ఏం లేదు. అప్పుడు ఏమంటాను ధనవంతులాగా, అయ్యి బాబాయ్ నాకు చాలా సహోదరులు భూమి మీద ఉన్నారు, ఇప్పుడైతే నాకు తెలిసింది, ఇదిగో మళ్ళా నువ్వు ఎవరిని పంపించాలి? నాలుగున పంపించాలి చెప్పడానికి. కుదరదలాగా. ఇక్కడున్న వాడు బోధించేది చెప్పింది విని తీరవలసిందే. అలా విన్నప్పుడు దేవుడికి స్థలం ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే కనుక దేవుడు మన స్థలాన్ని కట్ చేస్తాడు. భూమి మీద కనుక నువ్వు కట్ చేస్తే పరలోకంలో మనకు స్థలం లేకుండా మనకు పోతుంది. దేవుడి మాటలు మనకు సెలవిస్తున్నారు. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం అండి. లేదని వారితో చెప్పి చాలండి. ఇక్కడ చక్కని మాట ఉంది. వారాయనతో చెప్పిన ఎప్పుడైనా దోణి కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరికినని చెప్పిన కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడ్డాయి. ఎందుకు? రాత్రంతా కష్టపడ్డారు. రాత్రంతా కష్టపడి ఇంకా వారు మన హృదయం ఏమైందంటే ఇంకా మనకి రోజు పని కాదు ఇంకని నిస్సహాయ స్థితిలో ఉన్నారు, నిరుత్సాహంతో ఉన్నారు. అటువంటి సమయంలో ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఇదిగో నా కుమారులు మీరు ఈ కుడి పక్కన వెయ్యండి. మనం ఏమనుకుంటాము? రాత్రంతా కష్టపడ్డాము, ఇప్పుడు ఎత్తే దొరికేస్తాయా మనకి అనుకుంటాం కదండి. నిజంగా వారు హృదయంలో అనుకునే ఉంటారు. కానీ ఆ మాట విన్నారు. వినగానే ఏమైందండి? దొరికిని అంటే దేవుడి మాట ఎందుకు చదివిస్తున్నాడు తెలుసా? మనం అనుకుంటాం చిన్ననాటి నుండి ఇదిగో సండే స్కూల్కి వెళ్తున్నాం, శుక్రవారం శనివారము ఆరాధనకి వెళ్తున్నాం, ఎందుకు నాకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ ఇబ్బందులు, నాకెందుకు ఈ ఇరుకులు, ఎందుకు నాకు ఈ వేదన, నాకెందుకు ఈ బాధలు అనుకుంటాం.
ఒక్కసారి కనుక ఆయన మాట వినగలిగితే మనం వినేవారుగా ఉంటాం, కానీ లోకం దృష్టిలో భక్తిపరులుగా కనిపిస్తాం. కానీ దేవుని దృష్టిలో మాట విని వారిగా, అనగా రాత్రంతా కష్టపడ్డ వారు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఇన్ని సంవత్సరాలు మన కష్టం ఎలా ఉంటుందంటే చూసేవారికి కష్టం, కానీ దేవుని విషయంలో కష్టపడేవారుగా లేము ఉండం. అప్పుడు అంటాడు, కుమారుడు నువ్వు రాత్రంతా కష్టపడ్డావు, కానీ ఇప్పుడు నేను చెప్పింది చెయ్యి. వింటావా అండి? ఆ మా బోర్డు పాటలు తెలిసాం మేము, చాలా తెలిసి మాకంటాం మనం. ఇప్పుడు ఎవరైనా సేవకులు వచ్చి మన ఇళ్ళ దగ్గర చూస్తుంటే ఇటువంటి ఈయన చేస్తే తగ్గుతుంది ఏంటి, బోడు మంది పాస్టర్లు ప్రార్థన చేశారు, ఈయన చేస్తే తగ్గుతుందా, ఈయన చేస్తే పోతుందా అనుకుంటాం. ఏమో ఏ సమయంలో దేవుడు ఏ విధంగా మాట్లాడుతారో మనకి తెలీదు, ఎవరి ద్వారా స్వస్థత దొరుకుతుందో మనకి తెలీదు, ఎవరి ద్వారా మనకి మేలు జరుగుతుందో మనకి తెలీదు. అది చాలా మంది వచ్చిన ప్రతి సేవకుల్ని పిలుచుకుని ప్రార్థన చేయించుకుంటారు, ఎందుకంటే ఇదే వాక్యం. అవును, ఎంతమంది చేస్తే ఏముంది, ఈయన ప్రార్థన ఏమొచ్చేమో, ఆమె ప్రార్థన ఏమొచ్చేమో. నిజంగా ఇటువంటి ఆసక్తి కనుక మనం ఉండగలిగితేనండి, ఇదిగో వీరు రాత్రంతా కష్టపడ్డారు, కానీ ఒక్క సమయం అలసిపోయారు, కానీ మాట విన్నారు. విస్తారమైన చేపలు ఏం దొరికినాయి కదా, దొరికినాయండి. ఎంత అయితే కష్టపడతామో కష్టానికి ఫలితం దొరుకుతుంది. దొరకదు దొరకదు అనుకుంటే మనకి ఎప్పటికీ దొరకదు. దొరుకుతుంది అనేటువంటి విశ్వాసం, నమ్మకం కనుక ఉండగలిగితే దేవుడు ఆఖరి నిమిషంలో మనకి మేలు చేస్తాడు. చాలా సందర్భాలు చూస్తాం, రోగాల నిమిత్తమో ఏదైనా సమస్య నిమిత్తమో మొత్తం ఊరన్ని డాక్టర్లు తిరిగేస్తారు, అన్ని దేశాలకు వెళ్ళిపోతారు, అన్ని డాక్టర్లు చేస్తారు. తీరా ఇంటికి వచ్చేస్తారు, మన కళ్ళ ముందు తిరుగుతాడే ఆర్ఎంపీ డాక్టర్ అని వాడు రాసిస్తాడు ఒకే ఒక పిల్ల, దానికి బాగుపడిపోతాడు. అప్పుడు అంటాం, ఏంటి పెద్ద పెద్ద డాక్టర్ దగ్గర తిప్పేశాం, ఈ డాక్టరా అని వాడు మర్చిపోయాడు. చూసారా, దేవుడు ఆ చిన్నవాడు వాడుకున్నాడా? ఎస్, వాడుకుంటాడు. 5,000 మందికి భోజనం పెట్టింది ఏమండి, 5 రొట్లు ఎన్ని చేపలు ఎవరి దగ్గర తీసుకున్నారు? ఎవరి దగ్గర తీసుకున్నారు? చిన్న బిడ్డ. ఏంటి 5,000 మందికి భోజనం పెట్టే శక్తి చిన్న బిడ్డకుందా? ఎస్, విశ్వాసం ఉంటే ఉంది. అలాగా అంటే మన విశ్వాసం ఎలా ఉంటుంది? విశ్వాసము కొద్దిగా ఉన్నప్పటికీ మన ఆశ ఆయన అధికంగా తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిజంగా నిస్సహాయ స్థితిలో ఉన్నారు, కానీ ఒక్క మాట విన్నారు, అధికంగా చేపలు పట్టుకున్నారు. చూడు, అంత విశ్వాసం కావాలి. అందుకే మన వాళ్ళు అంటారు కదా సామెత, ఆవగించంత విశ్వాసం ఉంటే చెప్పాలి, ఆవగించేంత విశ్వాసం ఉంటే సరిపోద్దా? ఎస్, సరిపోతుంది, సరిపోతుంది. అంటే మన దగ్గర అది కూడా లేదా? లేదనే మనకు ఆ మాట బోధిస్తూ ఉన్నాడు. సామెత చెప్పేసుకుంటాం, మనకు మనమే సామెత చెప్పేసుకుంటాం. అంటే ఎలా ఉంటుందంటే మన కొమ్మను మనమే నరికేసుకుంటాం అనమాట. అంటే మన మీద మనకే నమ్మకం లేదు. అందుకన్నాడు, ఆవగించేంత విశ్వాసం ఉండే చాలట మనకి బోలంత మేలు దొరుకుతుంది. కనుక కనీసం ఆవగించేంత విశ్వాసం పరులుగా మనం బ్రతుకుతాం. వీరికి అటువంటి విశ్వాసం ఉంది కాబట్టినే ఆ రోజు వారు సంపాదించుకోగలిగారు, దేవుణ్ణి పొందగలిగారు. ఇది అందరికీ చేపల విషయం గురించా? లేదు, దేవుని సంపాదించుకున్నారు, దేవుని ప్రేమ సంపాదించుకున్నారు, దేవునికి మార్గాన్ని సంపాదించుకున్నారు. కనుకనే ఈ రోజు వారందరి కోసం చెప్పుకోగలుగుతున్నామంటే ఆ రోజు వారికి ఆ విశ్వాసం దొరికింది కాబట్టినే వారు క్రీస్తు మార్గంలో ప్రవేశించారు. ఈ రోజు నీవు నేను కూడా అటువంటి విశ్వాసం కనుక ఉండగలిగితే దేవునికి మార్గంలో ప్రవేశించి క్రీస్తు వరకు బ్రతికేవారిగా మనం ఉంటాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. చాలండి. ఇక్కడ ఏమంటాడంటే ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పుడు. ఈ మాట కూడా ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే మనం ఏమైపోయింది? నిరసత్వం అయిపోయాం, బలం లేకుండా అయిపోయాం, బలహీనుడిగా అయిపోయాం, శక్తి లేనటువంటి వారుగా అయిపోయాం. బలం కోసం ఏం చేస్తాం? మనం టానిక్లు తాగుతాం, బలమైన ఫుడ్ తీసుకుంటాం. అంటే శరీరం బలంగా ఉండాలంటే, దృఢంగా ఉండాలంటే బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. నిజంగా ఈయన మాట్లాడుతున్నటువంటి విషయం ఆలోచిస్తే నిజానికి శరీర సంబంధమైన ఆహారం కాదు, కానీ శరీర సంబంధమైన ఆహారం
ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా కడుపు ఆల్రెడీ ఏం చేస్తుంటే మనకి ఎలకలకి పరిగెడుతుంటాయంటాం, తినేస్తాం, భుజించేస్తాం. నిజానికి మనం భుజించిన ఆహారం ఏదైనా ఉందంటే ఆత్మీయ ఆహారం. అది ఒకరు చెప్పాలి మనకి, అవునా కదండి? మామూలు ఆహారం చెప్పాలండి, ఆకలి కానీ ఎదుక్కుని తినేస్తాం. కానీ ఆత్మీయ ఆహారం కాదు సుమా, చెప్పుకోకుండా మాత్రం మనం భుజించడానికి ఇష్టపడం. ఎవరైనా చెప్పాలి, చెప్తేనే కానీ ఎక్కదండి. ఎందుకంటే మాట్లాడేవాడు దేవుడు కనుక, బోధించేది ఆయన కనుక ఆ ఆహారం మనకి ఎక్కుతుంది. ఎప్పుడైతే ఆయన వాక్యం చెప్పాలని నీకు ఆతృత కలుగుతుందో, ఆయన వాక్యం బోధించాలని నీవు నిలబడతావో, మనం అందరూ నిలబడతామో, మాట్లాడేది మనం కాదు సుమా, మాట్లాడేది పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, మన గలము ద్వారా దేవుడే సాక్షాత్ మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మాట్లాడేది ఆయన కనుక ఆయన మాట్లాడే వాక్యం వింటే మనకడ బలం వస్తుందట. అది ఇదిగో భోజనం పెట్టండి. ఏ విధమైన భోజనం? లోక సంబంధమైన భోజనం కాదు సుమా, ఆత్మ సంబంధమైన భోజనం. ఇది ఈ రోజు నిన్న భుజించాం, సరిపోలేదు అనుకున్నాం, మళ్ళీ ఈ రోజు వచ్చాం భుజించడానికి. సరిపోయిందా? లేదు, మళ్ళా రావాలి, మళ్ళా ఇంటికి వెళ్తాం, మళ్ళా బోధిస్తుంటాం, మళ్ళా వింటుంటాం. చూసారా, మన కడుపుకి ఈ ఆహారం తిన్న తర్వాత మళ్ళా కావాలనుకుంటాం. అలాగే ఆత్మీయ ఆహారం కూడా అంతమానం కావాలి. శరీరానికి బలమిచ్చే ఆహారం ఏ విధంగా తింటామో ఆత్మ కూడా బలహీనం పడిపోతుంది కనుక ఈ ఆత్మ బలపడాలి అంటే ఆత్మీయ ఆహారము భుజిస్తూనే ఉండాలి. నీవు తిన్న ఆహారం ఏ విధంగా నీ శరీరంలో అరిగిపోతుందో, పొద్దున్న తిన్న ఆహారం మధ్యాహ్నం కావాలో, మధ్యాహ్నం తిన్న సాయంకాలం కావాలో, అలాగే ఆత్మీయ ఆహారం కూడా ప్రతి దినము ప్రతి సమయం అందు కావాలి. ఈ ఆహారం భుజించడం మానేస్తే ఏమైపోతామంటే శత్రు ఆటోమేటిక్ వాళ్ళలో ప్రవేశించి మన మరణానికి తీసుకెళ్ళిపోతాడు. కనుక ఇదిగో భోజనం చేయండి, భోజనం పెట్టండి. అవును, భోజనం చేయాలి. మనం ఆత్మీయ ఆహారం భోజనం చేయాలి. శరీర ఆహారంతో పాటు ఆత్మీయ ఆహారం కూడా మనం తినాలని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం కదా మనం ఇందాక. చదువుకున్నాం కదా, చదవండి ఒకసారి మళ్ళీ. కిందకి వచ్చేసి 11వ వచ్చి చదవండి. 11వ వచనం. చాలండి. ఇక్కడ ఒక చక్కని సంఖ్య రాశారు, 153 గొప్ప చేపలతో నిండి ఉండినట. ఎందుకు ఈ మాటని నేను చదివిస్తున్నట్టే, భూమి మీద ఉన్నటువంటి మనుషులట 153 మంది జాతులుగా భూమి మీద ఉన్నారట. 153 అంటే దేవుడు వ్రాయించిన సంఖ్యకి ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది అన్నమాట. కారణం లేకుండా దేవుడు ఏది వ్రాయించాడు. చేపల సంఖ్య వ్రాయించాడు. శిష్యులకి బోధించడానికి కారణం ఏంటంటే, లోకంలోనికి వీరిని ఎందుకు పంపిస్తున్నాడు? మనుషుల పట్టు జాలలుగా వీరిని చేయడానికి, ఈ చూసులు వారి కనుపరచడానికి 153 చేపల్ని వారి యొక్క వల్లోనికి రప్పించాడు. రప్పించి వారికి బోధిస్తున్నాడు, నా కుమారులారా, మీరు నా తరువాత మీరు లోకంలోనికి వెళ్ళి ఇదిగో మనుషులు, ఇదిగో ఈ చేపలు 153 చేపలు ఏ విధంగా పడ్డాయో, ఇలా 153 రకాలటువంటి మనుషులు భూమి మీద ఉంటారు. కాబట్టి వారికి ఏ విధంగా బోధించాలో ఆ తరపీది మీరు నేర్చుకోవాలి. ఇదండి అయిన విషయం, ఈ సంఖ్య అది. మరి ఈ 153 రకాల మందికి దేవునికి వాక్యం అందిందంటారు. ఇప్పుడు అందింది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి దేశంలో క్రైస్తవులు ఉన్నారంటే ఉన్నారండి, ప్రతి దేశంలో ఉన్నారు. అంటే 153 సంఖ్యను చూపించి మనుషులను పట్టే జాలలుగా చేయడానికి వీరిని లోకంలోనికి పంపించాడు. పంపించి ఇదిగో బోధ ఈ విధంగా చేయాలి, ఆత్మీయ ఆహారం ఈ విధంగా వడ్డించాలి. లోకంలో ఈ 153 మంది ఆత్మీయ ఆహారం లేకుండా బలహీనైపోతున్నారు, బలాన్ని కోల్పోతున్నారు, శరీర సంబంధమైన ఆహారాన్ని భుజిస్తున్నారు. కానీ ఆత్మీయ ఆహారం భుజించలేదు. కనుక ఆత్మీయ ఆహారం భుజిస్తేనే పరలోకానికి ఎక్కగలుగుతాం. శరీర సంబంధమైన ఆహారము తీసుకుంటే పరలోకం ఎక్కగలుగుతామండి?
ఎక్కలేము. కనుక ఈ 153 మంది రకాల్లో ఉన్నటువంటి వారు పరలోకానికి ఎక్కాలంటే ఈ లోక సంబంధమైన ఆహారము సరిపోదు. ఈ 153 చేపలు తింటే సరిపోదు. కనుక ఆత్మీయ ఆహారాన్ని వారు భుజించాలి. కనుక మీరందరికీ ప్రకటించే బాధ్యత మీ అందరిపైన ఉందని దేవుడు వారికి హెచ్చరించాడు. ఇది యోహాను సువార్త 11వ అధ్యాయము, 39వ వచనం. సహోదరి చాలమ్మా, చాలు తల్లి. ఇక్కడ చక్కని మాట రాస్తున్నాడు. యేసు రాయి తీసివేయడని చెప్పగా, ఇప్పుడు ఈ రాయి ఎక్కడుందంటే మన హృదయాల్లోనే ఉందండి. కఠినమైనటువంటి రాయి, బండరాయి, బండ హృదయాలు. అందుకని దేవుడు సందర్భించాడు కదా, ఇదిగో మీ హృదయము బండ మారిపోయింది కాబట్టి, మీ హృదయము రాయిగా మారిపోయింది కాబట్టి ఏ గుండెని ఇస్తానని అడిగినా మాంసపు గుండెను కదండి. అంటే మాంసపు గుండె లేదా మనకి? లేదు. ఏమైందంటే మన గుండెకి రాయిని అడ్డు పెట్టేశాం, రాయేసి బంధించేశాం. ఈ బంధించడం ద్వారా ఆయనకు మార్గాన్ని ఇవ్వడం వారిగా, హృదయానికి తలుపు తెరవడం వారిగా బ్రతుకుతున్నాం. కనుక ఏం చేయట? ఆ రాయిని తీసేయండి. అంటే మన హృదయం లోపల ఏమైపోయింది? హృదయం చచ్చిపోయిందా? ఎస్, చచ్చిపోయిందండి. లోకాసుల చేత, లోక క్రియల చేత, లోక కోరికల చేత మన హృదయం ఏమైపోయిందంటే చచ్చిపోయింది. ఏ హృదయం అయితే యేసు లేడో, ఏ హృదయం అయితే దేవుడి మాటలు లేవో, ఏ మనిషి అయితే దేవుడి మార్గంలో ప్రవేశించలేదో ఆ వ్యక్తి చచ్చిన వానితో సమానం. క్రియలు లేని, నేను చెప్పలే, క్రియలు లేని జీవితం అట మృతమట. చూసారా దేవుడి మాట ఎలా చదివిస్తారో? క్రియలు లేవా? లేవు. చూడడానికి, కనిపించడానికి లోకంలో మనం ఏ విధంగా కనిపిస్తామంటే క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలు, ఈమె క్రైస్తవుడు, బట్టలను బట్టు, మరోదాన్ని బట్టు, మరోదన బట్టు. కానీ హృదయానికి ఏం పెట్టాం? లోపల రాయిని పెట్టి అడ్డగించాం. లోపల ఏముంది? క్రియలు లేవు, మృతం, చనిపోయి చచ్చిన వారితో సమానమట. కొడుకన్నాడు, ఈ రాడు తీసేయను ఆయన, ఈ రాడు తీసి ఇదిగో చనిపోయింది బయట తీసి పారేస్తే ఏమవుతుంది? జీవాన్నిస్తాడైనా, మాంసపు గుండెనిస్తాడైనా. రాడు పనికి రాదు. రాడు ఎంత కొట్టినా ముక్కలైపోతుంది, దానివల్ల ఏమి ప్రయోజనం లేదు. అది లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోదు. రాడుకి ఏమీ తెలియదు, రాడుకి మనసు లేదు, రాడుకు కోరిక లేదు. రాడు ఇల్లు కట్టుకోవడానికి పనికి వస్తుంది, రోడ్లు వేసుకోవడానికి పనికి వస్తుంది. అంటే జీవము లేదా? లేదు. అంటే మనం ఏ విధంగా మారిపోయాము? జీవము లేని హృదయంగా మారిపోయింది మన హృదయం. కనుక ఈ హృదయం మారాలంటే ఆయన అన్నాడు, మాంసపు గుండెను నీకు ఇస్తాను. రాడుతో పర్లోకి వెళ్ళామా? వెళ్ళలేము నైనా, వెళ్ళలేము. ఒక ఆలయంలోనికి పెద్ద రాడట్టుకుపోతుంటే ఏమంటారు? రాడు ఎందుకు? నేను రాడు పక్కనెట్టి రా, వెళ్ళేటప్పుడు పట్టుకుని పోదు కానీ నేను అంటావు. అంటే నీవు భూమి మీద ఉండగానే నువ్వు రాడు లోపలికి రానివ్వట్లేదంటే నువ్వు హృదయంలో పెట్టుకుని పర్లోకి వెళ్తామంటే ఎలాగెళ్తావు? అందుకంటే నేను రాడు తీసేయి, యేసు రాయి తీసివేడని చెప్పగా, ఇప్పుడు రాడు తీసేస్తే ఏమైంది? చనిపోయిన లాజరు కొంపు కొడతారని అక్క చెబుతూ ఉంది. అయ్యా 4 దినాలు అయిపోయింది నా తమ్ముడు చనిపోయి, నా తమ్ముడు సమాధి లోపల నుండి కులిపోయాడు, వాసన కొడతాడు, నువ్వు రాయి తీయద్దు అని యేసు అంటున్నాడు. నా సహోదరుడు, నా సహోదరి, ఇదిగో నీ హృదయం కులిపోయిందా, పాడైపోయిందా? ఒకసారి తెరు. ఆ పాడైపోయింది ఆ హృదయాన్ని జీవింపజేస్తాను, బాగు చేస్తాను, జీవనాన్ని నేను ఇస్తాను అన్నాడు. ఇదిగో లాజరు ఎప్పుడైతే ఆ రాణి తీశారో, ప్రేత వస్తువుల చేత చుట్టుపడినటువంటి లాజరు ప్రాణముతో బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, దేవునికి మాట అంటే జీవమంలోనికి వస్తుంది. చనిపోతున్న వారు కూడా లేవబడతారు. అవునండి, చనిపోతున్న వారు లేవబడతారు. మన జీవితంలో మనం బ్రతుకుతున్నప్పుడు అనేక సందర్భాల్లో మనకి యాక్సిడెంట్ అయిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మనం రక్షించలేదా? రక్షించాడు.
నేను అలాగే యాక్సిడెంట్లో గురైపోయి ఈ కన్ను, నీ లెఫ్ట్ కన్ను బయటకు వచ్చేస్తుంది. బ్రతుకుతాననేటువంటి నమ్మకం లేదు, ముఖమంతా పేచీలే. బ్రతుకుతానని నమ్మకం ఉంటుందా? ఇంట్లోకి పోయింది, అన్ని కొట్టుకుపోయి, మోకాలు కొట్టుకుపోయి, ముఖం అంతా పోయింది, నువ్వు అయిపోయింది, కన్ను వచ్చేసింది బయటికి. బ్రతుకుతానా? ఆయన పైన విశ్వసిస్తే, ఆయన నమ్మితే దేవుడి వల్ల మూడు పరిస్థితి మనకి ఇస్తాడైనా. ఇప్పుడు ఒకప్పుడు మచ్చలతో, గాయాలతో భయంకరంగా ఉన్నటువంటి ఆ ముఖం ఈరోజు మీరు చూడగానే బాగున్నాడు అన్నాడంటే అది ఎలా వచ్చింది? జీవము గల దేవుడి యొక్క శక్తి. ఎప్పుడైతే ఆయనకి అవకాశం ఇచ్చామో, ఆయనకి చోటిచ్చామో, ఆయన మాట వింటామో, ఆయన బ్రతికిస్తాడు, జీవింపచేస్తాడు. అంటే మన హృదయంలోనికి ఏమివ్వాలి? చోటు ఇవ్వాలి. మృతాన్ని తీసివేయాలి. లాజరు చనిపోయాడు, పాడైపోయింది, కానీ అవకాశం ఇచ్చారు, ఆయన మాట విన్నారు, రావుడిని తీశారు, జీవం బయటకు వచ్చింది. అలాగే మన హృదయానికి ఉన్నటువంటి రావుడు తీస్తే చనిపోయేటువంటి మనం, నరకానికి వెళ్ళిపోయే మన జీవితాలు చిగురిస్తాయి. జీవించాలంటే మన రాడును తీసివేయాలి. దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మన హృదయం రావును తీసివేద్దాం, లాజరులో బ్రతుకుతాం. లాజరు ఏ విధంగా జీవం వచ్చిందో ఆ విధంగా మనకు కూడా జీవం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. చాలండి. ఇక్కడ ఒక చక్కని మాట రాస్తున్నాడు. మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకుడని వారితో చెప్పాను. అవును, ఈరోజు మనం అందరూ కూడా దేవుడి యొక్క సన్నిధిలోనికి వచ్చి మన జీవితాలు ఏం చేసుకుంటున్నాం? ఇక్కడ దేవుడి ముందు కనపరుచుకుంటున్నాం, దేవుడికి చూపిస్తున్నాం. అయ్యా, నా హృదయాన్ని నీ వాక్కుల చేత నింపుకోవడానికి కనపరుచుకున్నాం. ఎప్పుడైతే దేవుడి యొక్క సన్నిధిలోనికి వచ్చావో మన హృదయాన్ని ఆయనకి కనపరుచుకున్నట్టే కదండి, ఆయనకి అనిపించినట్టే కదండి, ఆయనకి చూపించినట్టే కదండి. ఆయన కనిపించుకుంటే ఏం జరుగుతుంది? మన హృదయంలో ఉన్నటువంటి అస్వస్థతను స్వస్థపరుస్తాడు కదండి. మనలో ఉన్నటువంటి వైకల్యము ఏదైతే మనలో తక్కువగా ఉందో, ఏదైతే మనలో లోపంగా ఉందో, ఆ లోపాలని తీసివేయాలంటే ఎవరికి కనపరుచుకోవాలి? దేవునికి కనపరుచుకోవాలి. మన జీవితాన్ని దేవునికి కనపరుచుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి కనపరుచుకుంటామో మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా పోతాయి. లోపాలన్నీ పోతాయి. కుష్ఠరోగంతో ఉన్నారు, సమాజంలోకి వచ్చే అవకాశం లేదు. అడుగుతున్నారు 10 మంది కుష్ఠరోగులు. ఏం కావాలడిగారు? స్వస్థత కావాలన్నారు. స్వస్థత పొందారా లేదా? పొందినప్పుడు ఏం చేసుకోవాలి? దేవుని మొక్కాలి, దేవుని కనపరచాలి, దేవుని మహింపరచాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునితో మాట్లాడాలి ప్రార్థన ద్వారా. కానీ ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారు? ఇద్దరే తిరిగి వచ్చారు. ఇద్దరిలోని ఒకైనా కదా తిరిగి వస్తా? మమ్మల్ని కనుపడి కేకలు వేసి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునే వారితో చెప్పును. అనేక మంది వస్తున్నారు, కానీ అందరికీ దేవుని కనపరుచుకున్నారంట? లేదండి. దేవుడు సెలవుస్తున్న మాట ఏంటంటే, వస్తున్నాం కానీ అందరికీ దేవుని కనపరుచుకున్నామా? లేదు. కొంతమందిగానే దేవుడు కనిపిస్తున్నాం, కొంతమందిగానే కనిపిస్తున్నాం, ఒకరిగానే కనిపిస్తున్నాం, ఇద్దరుగానే కనిపిస్తున్నాం, ముగ్గురుగానే కనిపిస్తున్నాం. మిగతా వారందరూ ఏమైపోయారు? అంటే వారి హృదయాల్ని దేవునికి కనపరుచుకునే స్థితిలో లేరన్నమాట. అంటే మనం దేవునికి మన హృదయాన్ని కనపరుచుకునే స్థితిలో మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆఖరిగా మార్కు సువార్త ప్రారంభాధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త రండి, మనుషులు పట్టు జాలగా చేసి తిన వారితో చెప్పును. ఇందాక చెప్పాను మీకు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు నా వెంబడి రండి. ఇదండి విషయం. ఏంటంటే మనము ఆయన వెంబడి వెళ్ళాలి. ఈయన కూడా మనుషుల వెంబడి వెళ్తే
మనం లోకంలో పడిపోయే అవకాశం ఉంది, పాపంలో పడిపోయే అవకాశం ఉంది, అగాధంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కనుక మనం ఎవరి వెంబడి వెళ్ళాలి? దేవుని వెంబడి వెళ్ళాలి. లోకం వెంబడి పరిగెడితే ప్రయోజనం లేదు. ఇదిగో ఈ రోజు లోకమంతా మనుషుల వెంబడి పరిగెడుతున్నారు. ఇదిగో కరోనా అనేటువంటి ఈ యొక్క వైరస్ ద్వారా మనుషులందరూ ఆ దేశం కనిపెడుతుందా, ఈ దేశం కనిపెడుతుందా, ఏ దేశం కనిపెడుతుంది, ఎప్పుడు వస్తుందో మందు అని ఎవరు వెంబడి వెళ్తున్నారు? మనుషులు వెంబడి వెళ్తారు. ఇదిగో ఇజ్రాయెల్ దేశం కనిపెట్టేసిందంటని ఇదిగో ఇజ్రాయెల్ దేశము ఎప్పుడు మందు పంపిస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. అదిగో అమెరికా కనిపెట్టేసిందంట, వారు ఎప్పుడు పంపిస్తారని వారి వెంబడి మనం ఎదురు చూస్తున్నాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నా వెంబడి రండి. ఈరోజు ప్రపంచం అంతా ఎవరు వెంబడి వెళ్ళండి? దేవుని వెంబడి కనుక వెళితే కరోనా ఏంటండి, దాన్ని మించిన రోగమైన పోతుంది. కానీ లోకం వెంబడిపోతున్నాం, లోకోక్తుల యొక్క వెంబడిపోతున్నాం, లోకంలో వారి వెంబడిపోతున్నాం, లోకంలో ఉన్న జ్ఞానం వెంబడి మనం పోతూ ఉన్నాం. నీవు మనుషుల వెంబడి పోయినంత కాలం ఏ సమస్య మనల్ని విడిచి పోదు. ఎప్పుడైతే ఆయన వెంబడి మనం వెళ్తామో ఎంతటి సమస్య అయినప్పటికీ, ఎంత ఇరుకైనప్పటికీ, ఎంత ఇబ్బంది అయినప్పటికీ మనం ఆయన నుండి మాత్రమే తప్పించుకోగలిగే అవకాశం మనకుంది. అందుకన్నాడుగా, ఇదిగో నా మార్గం ఇరుకైంది, నన్ను వెంబడించండి అంటున్నాడు. కనుక ఆయన మార్గంలో మనం ప్రవేశిద్దాం, ఆయన మనం వెంబడిద్దాం. దేవుడి మాటలు మన హృదయాలు పంపించేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ రాజాని కొందరు స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కనికరను బట్టి, నీ జాలిని బట్టి, నీ మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు తండ్రి, ఇదిగో నీవు మాతో చెప్పిన విషయాన్ని తండ్రి, నీవు మాతో మాట్లాడిన విషయాన్ని, నీవు మాకు ఇచ్చిన అవకాశాన్ని తండ్రి అయ్యా ఇదిగో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తండ్రి, ఇదిగో ఇచ్చిన ఘనము ద్వారా తండ్రి, నీకు వాకుని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నీవు మాతో మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రాలు, మాతో చూడుగా మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ వాక్కులు వినేవారుగా, నిన్ను వెంబడించేవారుగా, నీ మాట వినేవారుగా మనందరూ కూడా భద్రపరచమని అడుగుతున్నాము. విన్నటువంటి వాకులు తండ్రి, దుష్టులు ఎత్తికెళ్ళిపోకుండా హృదయంలో భద్రపరచుకుని నీ బిడ్డగా జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని, నీ చిత్తమైతే నీకు రాకుడికి ఆలస్యమైతే మరొకసారి అనేక మందిగా కూడుకుని నిన్ను స్తుతించి, గణపరిచి, మహిమపరిచి కొనియాడే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని వాక్యాన్ని అందించిన బ్రదర్ సుందర్శేఖర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. విశ్వాసము గురించి చక్కని ఆత్మీయ ఆహారాన్ని మనకు అందజేస్తున్న విధానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఆఖరిగా ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో మనం మరి మన ఇళ్లకు వెళ్దాం. అందరం చూద్దాం. పంపం దేవ పాడుకుని ఆఖరి ప్రార్థన బ్రదర్ వారశాల రాజు గారు చేస్తుండగా ఆశీర్వాదము సుందర్శేఖర్ గారు ఇవ్వాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. పంపము దేవా దీవెనలతో, పంపము దేవా, పంపము దయచత పతిత పవన నమ, పెంపుగా నీ సేవ ప్రియముగా నరిప, పంపము దేవా దీవెనలతో, పంపము దేవా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ఇంతవరకు తండ్రి మీరు మాతో ఉన్నందుకు వందనాలు. అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నువ్వు సెలవిస్తున్నావు కదా ప్రభువా, నా మాట వినినట్లయితే అయ్యా నా ప్రభువా ఈ లోకంలో మేము ఫలిస్తాము. అవును ప్రభువా, వినుట వలన విశ్వాసము. అయ్యా నా తండ్రి, చక్కని మాటల ద్వారా మరొకసారి ప్రభువా మమ్మల్ని జీవింపచేసినందుకు నీకు వందనాలు. ఆత్మీయ ఆహారముతో ప్రభువా మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు. నీ బిడ్డ నా ప్రభువా మీరు ఏర్పరచుకొని నీ సిలువు చాటున మరుగుపరుచుకొని ఆత్మతో నింపి ప్రభువా నీ బిడ్డ ద్వారా వినిపించినటువంటి యొక్క వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు.
స్తోత్రాలు తండ్రి. బోధించిన ప్రియ సహోదరుల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి సంపూర్ణ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారి పరిచర్యను ఇంకనూ అయా నా తండ్రి రెట్టింపు చేయమని అడుగుచున్నా. సహాయం చేయండి. చేయుచున్న పనులు మీరు తోడుండి నడిపించండి. అయా తండ్రి సమయంలో ప్రభా ఈ తెలుగు క్రిస్టియన్ సంఘాన్ని నా ప్రభా మీ చేతులకు అప్పచెప్పుకునిచున్నా. ఇంతవరకు ప్రభా నువ్వెంతగానో కాచి కాపాడి సంరక్షించి నడిపించినందుకు వందనాలు. అయా కొద్ది మంది అయినప్పటికీ కూడా ప్రభా నువ్వు పేరు పెట్టబడినటువంటి ఈ సంఘములో ప్రభా నేను స్తుతించే ధన్యత నా తండ్రి మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నిత్యము నిరంతరమున్న దేవుడు. అయ్యా నా తండ్రి కాలము గతించిపోనేమో, భూమి ఆకాశములు గతించునేమో, సూర్య చంద్ర నక్షత్రములు మరి గతించునేమో, కాని ప్రభా నీ మాట గతించదు అని, నీవు నిర్మూలము కాని దేవుడు అని అయ్యా నా ప్రభా నీ వాక్యము ద్వారా మాకు కలగజేసిన విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయా ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున నా తండ్రి నీ బిడ్డను మీ దయగల హస్తాలకు అప్పచెప్తున్నా. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేయుచున్న పనుల్లో మీరు తోడుండి నడిపించండి. విడనాడు వచ్చిన కుటుంబాలను మీరు ఆదరించండి, కనికరించండి. మీ కాపుదల మీ కంచెను వేయమని అడుగుచున్నా. సంఘ పెద్దలను, సంఘ సేవకులను, సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని ప్రభా మీరు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతో మంది బిడ్డలు తండ్రి ఈ యొక్క కరోనా వ్యాధి ద్వారా నా ప్రభా అయ్యా నా తండ్రి ఉన్న పరిస్థితులను బట్టి తండ్రి నీ సన్నిధికి రాలేక అయ్యా వారు తండ్రి పని స్థలంలోనే ఉంటూ ప్రభా నిన్ను స్తుతిస్తున్నారు ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నారయ్యా. అయ్యా వారు ఎక్కడున్నప్పటికీ నా తండ్రి ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా నిన్ను ఆశ్రయించి బిడ్డలుగా ఉండటానికి కృప చూపించండి. అయ్యా నీకు వందనాలు. వారిని బలపరచండి. వారిలో ఉన్నటువంటి దిగులును తీసివేయండి ప్రభా. ధైర్యమును దయచేయండి. వారి యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి యజమానులను దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా సకల లోకంలో ఉన్నటువంటి ప్రతి సంఘంలో ఉన్న ప్రభా నీ ఆరాధన జరగటానికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి ప్రభా. అయినప్పటికీ ప్రభా నీ బిడ్డలు నా తండ్రి విశ్వాసాన్ని కోల్పోకుండా గృహాల్లోనే నిత్యము నీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయా నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రభా దినాలు భయంకరమైన దినాలు. అయా సమయాన్ని పోనివద్దంటున్నావు తండ్రి. అజ్ఞానుల వలె కాక ప్రభు జ్ఞానులు కలిగి ఈ లోకంలో జీవించటానికి నీ కృప చూపించమని అడుగుచున్నాను. సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభు ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ఆరాధన ముగించుకుని ప్రభు మా యొక్క గృహాలకు మా పనులకు మేము వెలుచుండగా మీ తోడు, మీ ఆదరణ, మీ కాపుదల, మీ భద్రత దయచేసి అయా తిరిగిన ప్రభా మరి యొక్క శుక్రవారపు శనివారపు దినాల్లో ప్రభా నీ సన్నిధికి చేరి నిన్ను స్తుతించుకునే కృప ధన్యత మాకు మా అందరికీ కూడా సంఘం అనేక బిడ్డలకు కూడా దయచేసి నా ప్రభా వారందరూ కూడా తోడుకుని వచ్చి ఇటు రీతి కంటే ప్రభా ఘనముగా నిన్ను స్తుతించుకునే గొప్ప ధన్యత మాకు అందరికీ దయచేయమని మా ప్రభుడను ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. నేడు మన దినాన్ని మాకు దయచేయము. మా ఎడల ప్రార్థన చేసిన మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనలో కాకిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యుని సహవాసము కూడుకున్న మనందరిపైనను విడనాడు వచ్చిన మన కుటుంబం పైన సమస్య ఉన్నటువంటి పిల్లలందరిపైన సదాకాలంతో నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశాన సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది నాశనం కలుగును గాక, ప్రభువాని నామము మహిమపరచబడును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.